అందరికీ నమస్కారం. నేను మీ ఎస్పీజీ. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం సుమారుగా 500 సర్కలుగా ఉన్నది. వాల్మీకి రామాయణం పుస్తకాన్ని భావితరాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్గా ఉండాలని, నేను యూట్యూబ్లో ఆడియో రూపంలో అప్లోడ్ చేయాలని నేను సంకల్పించాను. మీరు మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ వినవచ్చు. నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా మీ ముందుకు చాలా శ్రద్ధతో మరియు భక్తితో తీసుకొస్తున్నా శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను. ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది. నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను. శ్రీమద్ రామాయణము బాలకాండ 13వ సర్గ. యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి 1 సంవత్సరము పట్టింది. మరలా వసంత ఋతువు వచ్చింది. దశరథుడు సంతానము కొరకు యజ్ఞము చేయుటకు యాగశాలలో ప్రవేశించాడు. పురోహితులైన వశిష్ఠులకు బ్రాహ్మణులకు నమస్కరించాడు. మీరందరూ ఈ యజ్ఞమును వేదోక్తముగా నిర్విఘ్నముగా జరిపించండి అని వారిని ప్రార్థించాడు. మహారాజా, మీరు కోరినట్లే జరుగుతుంది అని బ్రాహ్మణులు ఆశీర్వదించారు. తరువాత పురోహితుడైన వశిష్ఠుడు జ్ఞానవృద్ధులైన బ్రాహ్మణులను, శిల్పులను, కొయ్యపని చేసేవారిని, మట్టిపని చేసేవారిని, వినోద కార్యక్రమములకు నటులను, నటీమణులను, గాయకులను, చారిత్రకారులను, వీటన్నిటికీ లెక్కలు కట్టుటకు గణకులను, ఇంకా ఇతర రంగములలో నిష్ణాతులను పిలిపించాడు. వారితో ఇలా అన్నాడు. దశరథ మహారాజుగారు అశ్వమేధ యాగము చేయ సంకల్పించారు. మీరందరూ ఆ కార్యక్రమునకు తగు భవనములను, వేదికలను, యాగశాలలను నిర్మించండి. తగు ఏర్పాట్లు చేయండి. యజ్ఞమునకు వచ్చువారికి భోజన సదుపాయములు, వసతి సదుపాయములు చేయండి. తగినన్ని వసతి గృహములు నిర్మించండి. ఎవరికీ ఎలాంటి అసౌకర్యము కలగకుండా చూడండి. అన్ని వర్ణముల వారిని సమంగా ఆదరించండి. ఎవరి మీద కోపతాపములు చూపకండి. ఆహూతులను బాధ పెట్టకండి. ఈ యజ్ఞమునకు కావలసిన పనులు చేయువారికి తగిన భోజన వసతి సౌకర్యములు కల్పించండి. వారికి తగిన పారితోషికములు ఇవ్వండి. సత్కరించండి. అన్ని పనులను శ్రద్ధతో జరిగేటట్టు చూడండి. అలక్ష్యము పనికిరాదు అని ఆదేశించాడు వశిష్ఠుడు. పిమ్మట వశిష్ఠుడు మంత్రి సుమంతుని పిలిపించాడు. సుమంతా, నీవు ఈ యాగమునకు భూమండలములోని రాజులందరికీ ఆహ్వానములు పంపించు. మిథిలాధిపతి జనకుడు మనకు బంధువు. ఆయనను స్వయంగా, ప్రత్యేకంగా ఆహ్వానించు. అలాగే కాశీరాజును కూడా నీవు స్వయంగా వెళ్లి తీసుకునిరా. ఇంకా మహారాజుగారి మామగారు కేకయ దేశాధిపతి కేకయ రాజును కూడా స్వయంగా ఆహ్వానించు. అలాగే అంగదేశాధీశుడు రోమపాదుని కూడా సాదరంగా ఆహ్వానించు. ఇంకా తూర్పుదేశపు రాజులను, దక్షిణదేశపు రాజులను, సింధు, సౌరాష్ట్ర దేశాధీశులను ఆహ్వానించు. మన రాజ్యముతో స్నేహ సంబంధములు కలిగిన రాజులందరినీ ఆహ్వానించు. పైన చెప్పిన వారందరినీ సకుటుంబ, సపరివార సమేతముగా యజ్ఞమునకు రమ్మని ఆహ్వానించు అని పలికాడు వశిష్ఠుడు. వశిష్ఠుని ఆదేశానుసారము సుమంతుడు జనకుని, కేకయరాజును, కాశీరాజును స్వయంగా ఆహ్వానించడానికి త్వరితముగా వెళ్ళాడు. ఆయా కార్యములకు నియమింపబడిన కార్యనిర్వాహకులు, ఆయా పనులలో నిష్ణాతులైన పనివారు ఆయా కార్యములు చేయుటలో పూర్తిగా నిమగ్నమైనారు. అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. యజ్ఞమునకు ఆహ్వానము అందుకున్న రాజులందరూ వారికి తోచిన రత్నములు, మణులు మొదలగు కానుకలతో అయోధ్య నగరానికి వచ్చారు. వశిష్ఠుడు వారందరికీ అతిథి సత్కారములకు చేయుటకు తగిన ఏర్పాట్లు చేశాడు. ఆ విషయము దశరథునికి చెప్పాడు. వశిష్ఠుడు, ఋష్యశృంగుడు దశరథ మహారాజు వద్దకు పోయి, ఓ దశరథ మహారాజా, మనము ఆహ్వానించిన రాజులందరూ అయోధ్యకు వచ్చారు. యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. మీరు యజ్ఞశాలకు రావాలి అని పలికారు. ఒక శుభముహూర్తమున దశరథ మహారాజు
తన 3 భార్యలతో సహా యజ్ఞశాలకు వచ్చాడు. ఋష్యశృంగుని ఆధ్వర్యములో వశిష్ఠుని పౌరోహిత్యములో అశ్వమేధయాగము ప్రారంభము అయింది. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 13వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.